హలో ట్రావెల్ బడీస్, నేను మీ రవి. వెల్కమ్ టు ద రవి ద ఎక్స్ప్లోరర్. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి ముందుగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకుని అక్కడ నుంచి వరంగల్లో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ అండ్ వరంగల్ ఫోర్ట్ అయితే విజిట్ చేయబోతున్నాం. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట ఒక 1.5 అవర్ పడుతుంది. సో ఎర్లీ మార్నింగే లేచి రెడీ అవ్వి స్టార్ట్ అయ్యా టెంపుల్కి. వచ్చేదారిలో రోడ్స్ అండ్ అక్కడక్కడ కొన్ని వ్యూస్ కూడా బాగున్నాయి. అవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి నాకు 2 అవర్స్ పట్టింది. అండ్ టెంపుల్ రీచ్ అవ్వడానికి 2 కిలోమీటర్స్ ముందు ఈ పుష్కర్ని లేక్ కనిపిస్తుంది మనకి. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో లేక్, బ్యూటిఫుల్ గార్డెన్స్తో లేక్ చూడడానికి చాలా బాగుంటుంది. కాసేపు ఆ గార్డెన్లో అటు ఇటు చక్కర్లు కొట్టి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యా. ఆ కొండపైన కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళబోయే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇది పార్కింగ్ ఏరియా రూట్ ఓన్లీ ఫర్ 2 వీలర్స్. కొండపైకి 2 వీలర్స్ ఎలా లేదు. సో మనం బైక్ ఇక్కడే పార్క్ చేసి బస్సులో పైకి వెళ్ళాలి. బైక్ పార్కింగ్ 10 రూపీస్. అండ్ ఈ పార్కింగ్ ఏరియా పక్కన బస్ స్టాప్ ఉంది, అక్కడికి మనకి ఫ్రీ బస్సెస్ వస్తాయి. అలాగే మీరు మీ కార్లో కొండపైకి రీచ్ అవ్వాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన బస్సు అయితే వస్తుంది, లెట్స్ గో. అండ్ ఇది కొండపైన కార్ పార్కింగ్ ఏరియా అండ్ బస్ స్టాప్. ఫ్రీ బస్సెస్ మిమ్మల్ని కింద నుంచి తీసుకొచ్చి ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి. పార్కింగ్ ఏరియా ఆపోజిట్లో వ్యూ ఉంటుంది మాస్టరు, వేరే లెవెల్ అంతే. ఇంకా అక్కడ సర్కిల్ జంక్షన్ కనిపిస్తుంది కదా, దాని లెఫ్ట్ సైడ్లో ఉన్నది పార్కింగ్, దాని రైట్ సైడ్లోనే మనకు ఫ్రీ బస్సెస్ వచ్చి ఆగుతాయి. అక్కడ నుంచి ఇలా ఫ్లైఓవర్ నుంచి మనం కొండపైకి వస్తాం. అండ్ బస్ స్టాప్ పక్కనే మొబైల్ అండ్ లగేజ్ కౌంటర్, స్లిప్పర్ స్టాండ్స్, ఏటీఎం, క్యాంటీన్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఉచిత దర్శనం స్టార్టింగ్ పాయింట్ కూడా ఇక్కడ నుంచే. అండ్ ఇవన్నీ టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు తీసిన వీడియోస్ అండ్ ఫొటోస్. ప్రజెంట్ అయితే టెంపుల్లో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదు. టెంపుల్ లోపల ఇలా గోల్డ్ వైపు వచ్చేలా లైటింగ్ అయితే సెట్ చేశారు. అండ్ ఈ టెంపుల్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కోసం తెలంగాణ గవర్నమెంట్ 1200 కోట్లు ఖర్చు చేసిందంట. ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్లో కృష్ణశిల అనే బ్లాక్ స్టోన్ యూజ్ చేశారంట. అండ్ ఇది వెస్ట్ గోపురం. దర్శనం కంప్లీట్ అయ్యాక మనం దీనిలోంచి బయటకు వస్తాం. సో ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు మొబైల్ కావాలంటే టెంపుల్ కిందకి వెళ్ళే రూట్లో వెళ్ళి మొబైల్ తీసుకుని మళ్ళీ రివర్స్లో టెంపుల్ పైకి రావాలి. అంటే ఇది వెస్ట్ గోపురం ఎదురుగా ఉన్న వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఎంతసేపు కలితే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఒకసారి టెంపుల్ మొత్తం చూద్దాం, లెట్స్ గో.
అండ్ ఇది బస్ స్టాప్కి వెళ్ళే దారి. ఈ దారిలోనే కొద్ది ముందుకెళ్తే మనకి ప్రసాదం కౌంటర్లు కూడా కనిపిస్తాయి. అండ్ నేనైతే 3 అభిషేకం లడ్డూలు తీసుకున్నా. ఒక్కొక్క లడ్డు 150 రూపీస్. ఇలా బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. అండ్ ప్రసాదం కౌంటర్ నుంచి ఇంకొంచెం కిందకి వెళ్తే అక్కడ కూడా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మనకు కావాల్సినంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొంచెం కిందకి అయితే మనకి మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్స్, ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అన్నీ కనిపిస్తాయి. అండ్ మొబైల్ లగేజ్ స్లిప్పర్స్ తీసుకోగానే మనల్ని తీసుకెళ్ళడానికి ఫ్రీ బస్ అయితే వచ్చింది. సో ఇక్కడితో మన యాదాద్రి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ బస్ వచ్చేసి వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ అండ్ వరంగల్ ఫోర్ట్. దాన్ని పార్ట్ 2లో అప్లోడ్ చేస్తా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తా.